దీనికోసం ముందుగా ఎవరెన్ని చెప్పినా ఎక్కడ నిలిచినా గెలిచే అవకాశం ఉన్నా కుప్పం ప్రజలే నా ఊపిరిగా భావిస్తూ 8 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ముఖ్యమంత్రిగా మన కుటుంబ సభ్యుడిగా 37 సంవత్సరాల పాటు మనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఆరాధ్య నేత మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్యులు కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పార్లమెంట్ సభ్యులైతేనే అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ కలెక్టర్ గారు అదేవిధంగా పీడీ గారు వారి బృందానికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందుకు కూడా ధన్యవాదాలు సార్ ఒకటి సార్ నిజంగానే ఈరోజు ఒక చరిత్ర కుప్పం ప్రాంతంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే సుదూర మన తల్లిదండ్రులకు దూరంగా మన బంధుమిత్రులకు దూరంగా ఎక్కడో సుదూర ప్రాంతంలో పనిచేసే పరిస్థితి ఇదే పక్కనున్న బెంగళూరుకు వెళ్ళాలంటే ఉదయం ఎక్కడో 8 గంటలు 9 గంటలకో 10 గంటలకో పనిచేసే కాలం ఉన్నా కూడా నడి జాము రాత్రిలో 2 గంటలకు నిద్రలేసి అక్కడ క్యారీ సర్దుకొని పిల్ల పాపలకు బిడ్డలకు భర్తకంతా కూడా మనం అంతా సర్దుకొని మళ్ళీ ప్రిపరేషన్కు ఒక 2 అవర్లు మళ్ళీ దాన్ని అన్ని కూడా సర్దుకునేది ఒక 2 అవర్లు అంటే ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి ఒక 2 అవర్లు అంటే సుమారుగా మళ్ళీ రావడానికి ఒక 2 అవర్లు అంటే 8 అవర్ల పనికి 16 గంటల సేపు మన ఇక్కడ ఉన్నట్టు మన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెమ్మలు కానీ ఎంతోమంది ఎంతో వ్యయప్రయాసాలు కోరి బెంగళూరుకి వెళ్ళే పరిస్థితి మరొక పక్క చూసుకుంటే ఇంటి వద్ద ఉన్నటువంటి మన కన్న తల్లిదండ్రులు అయితేనేమి వయసు మళ్ళిన పెద్దవాళ్ళు అయితేనేమి స్కూళ్ళకు వెళ్ళే పిల్లవాళ్ళు అయితేనేమి వాళ్ళు ఎట్లుంటారు ఏమని కంగారు ఒకటి నిజంగా ఇకపైన దిగులు పడే పరిస్థితి లేకుండా నేనున్నానంటూ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3,500 కోట్లకు పైచీలకు పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన యువతకంతా కూడా ఇక్కడే ఉపాధి కల్పిస్తూ వలసలకు విముక్తి కల్పిస్తూ ఈరోజు మనందరికీ కూడా ఈ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించినందుకు పేరున మరొకసారి మనందరి తరపున శిరస్సు వంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సార్ ఒకే ఒక చిన్న విషయం నిజంగానే ఈరోజు గతంలోనే ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన యువనేత నారా లోకేష్ బాబు సారథ్యంలో గూగుల్ సంస్థ 1,35,000 కోట్లు పైబడి మనకు పెట్టుబడులు తీసుకొస్తే ప్రపంచమే కాదు భారతదేశం అంతా కూడా ఒకవైపు మన ఆంధ్ర వైపు తిరిగి చూసింది నిజమా కాదా ఇలాంటి నాయకత్వంలో మనమంతా కూడా పనిచేస్తున్నాం ఎన్ని జన్మలెత్తినా కూడా మనము పెద్ద రుణం తీర్చుకోలేము ఒక్కసారిగా మనమందరూ కూడా పంచభూతాలు వినేటట్లుగా 4 దిక్కులు దిగ్బంధం అయ్యేటట్లుగా హార్టీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సీఎం సార్ ఒకసారి మనమంతా కూడా హార్టీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఉండాలి సార్ ధన్యవాదములు సార్ అనంతరం గౌరవ వైస్ చైర్మన్ గారు ఏపీఎస్ఆర్టీసీ గౌరవనీయులు శ్రీ పిఎస్ మునిరత్నం గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం సభకు నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి కుప్పం ప్రజల ఆరాధ్య దైవంగా భావించే ప్రపంచం మెచ్చిన ఒక విజనరీ లీడర్ స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు నమస్కారాలు కుప్పం నియోజకవర్గం ఒక సోషల్ లాబొరేటరీగా 40 సంవత్సరాలు ప్రతి మనిషి జీవిత కాలంలో 80 సంవత్సరాలు క్రియాశీలకంగా ఉంటే 40 సంవత్సరాల జీవితాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికే అంకితం చేశారు 8 సార్లు మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యునిగా గెలుస్తూ 4 సార్లు ముఖ్యమంత్రిగా భారతదేశంలో అత్యంత సీనియర్ విజనరీ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు చేసిన కృషి ఒక ఎత్తు అయితే ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటిది అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం అంతా తొందరలోనే చూడబోతున్నాం ఉదాహరణకు మనం చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి ఒక విమానం ఫ్లైట్ ఉంది దాని 1000 కిలోమీటర్ల నడిచేటువంటి శక్తి ఉన్న విమానం నిశ్చలంగా కుప్పంలో ఉన్నటువంటి విమానాన్ని ఒక అద్భుతమైన పైలట్గా అంచెలంచెలుగా తీసుకొని వెళ్ళి వేగాన్ని పెంచి ఈరోజు టేక్ ఆఫ్ అంటాం ఎకనామిక్ థియరీలో ఒక ఆర్థిక వ్యవస్థ ఊపందుకునే రిజల్ట్ వచ్చే విధంగా పోయేదాన్ని ఒక టేక్ ఆఫ్ స్టేజ్లో ఈరోజు తీసుకొచ్చారు. ఇదే గుడిపల్లి మండలం పొగురుపల్లిలో
10,000 కోట్లతో 10,000 ఉద్యోగాలు వచ్చే విధంగా అద్భుతమైనటువంటి పరిశ్రమలు వస్తున్నాయి. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం ఇక్కడ భూములు మనము మొదట అక్వైర్ చేశాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ రోజు ఎయిర్పోర్ట్ రాలేని పరిస్థితిలో ఇక్కడ ప్రజలు, గుడిపల్లి వాళ్ళు, గుడిపల్లి గుండె అనేది ప్రతిసారి మేము చెప్తాం. అటువంటి ప్రాంతంలో ఇండస్ట్రీ రావాలని ఇక్కడ ప్రజలు కోరినందుకోసం ఈరోజు ఒక అద్భుతం, ఒక యూరప్లో, ఒక అమెరికాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సిటీ లాగా వస్తున్నదంటే ఇది నా భూతో నా భవిష్యత్ అని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా శక్తిని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కుప్పం కోసం పనిచేయ విధంగా ఉండాలని కోరుతూ అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు సార్. అనంతరం గౌరవ పార్లమెంట్ సభ్యులు చిత్తూరు గౌరవనీయులు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అందరికీ